పల్నాడు జిల్లా నిండుచెర్లలో జరిగిన నాగరాజు సెల్ఫీ సూసైడ్ వ్యవహారంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నాగరాజు మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు డిమాండ్ చేస్తున్నారు. సత్తెనపల్లి కోర్టు ముందు ఆందోళనకు దిగారు. సిఐ శ్రీనివాసరావుపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని మృతుడి అన్న కొడుకు కృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. మెయిన్ రోడ్డుపై మృతుడి కుటుంబ సభ్యులు బైఠాయించి నిరసన చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసుల కాళ్లు మొక్కుతూ మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాదండి, నేను మా ఊర్లో గాది నవ్య అని ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం సార్. సంవత్సరం క్రితం ఆగస్టు 5వ తారీఖు మేము పెళ్లి చేసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకి రక్షణ కావాలని నవసరాపేట పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆడ నుంచి అచ్చంపేట పట్టి మీదే అచ్చంపేట పిలిపించి అచ్చంపేటలో ఉన్న సిఐ ఉండి మీ ఇద్దరు మేజర్లో ఎండుబడి పెళ్లి చేసుకుంటే మా ఇద్దరిని విడగొట్టి ఇప్పుడు అసలు ఆ అమ్మాయిని ఆ మైండ్ మొత్తం మార్చి మా వాళ్ళందరి మీద వీళ్ళ ద్వారానే పోయాను, వీళ్ళ ద్వారా ఆ పిల్ల ద్వారా చెప్పించి దాడులు చేస్తున్నారు సార్. మా బాబాయ్ కడిమెల్ల నాగరాజు ఇంటి మీద 4 సార్లు అట్లా కర్రల కత్తులతో తీసుకొని దాడి చేశారు. నిన్న కాపు మొన్న సిఐ గారికి మేము 4 సార్లు కంప్లైంట్ ఇచ్చాం. 4 సార్లు కంప్లైంట్ ఇస్తే మా మీదే మళ్ళీ రివర్స్ కేసులు పెడతాం మీరు వెనక్కి తీసుకోపోతే అది ఇదని మా మీద బెదిరింపులు సిఐ శ్రీనివాసరావు గారైనా సురేష్ అయినా ఇవన్నీ చేపించి అక్రమాలకు వాళ్ళతో కొమ్మక్కై రాజకీయంగా పరంగా డబ్బులు తీసుకొని లంచాలు తీసుకొని మమ్మల్ని పరిస్థితి ఆగారు సార్. మా బాబాయ్ చిన్నప్పటి నుంచి 1 రూపాయి ఆదుకున్నాడు. దీంట్లో ఎటువంటి సంబంధం లేని అతను ఇప్పుడు చనిపోయాడు సార్. వాళ్ళ అక్రమాలు మొత్తం అడిగట్టాలి సార్. నేను గ్రీవెన్సీ కలెక్టర్ ఆఫీసులో 2 సార్లు పెట్టాను సార్. జూలై 20వ తారీఖు కూడా ఇలా ఆపండి సార్ అని మేము పెడితే సీఏ ఎంతో కూడా పట్టించుకోవట్లేదు మమ్మల్ని. అచ్చంపేట సీఏ వాళ్ళందరూ కలిసి మా వాళ్ళ మీద వచ్చి దాడులు చేస్తున్నారు. కత్తులు తీసుకొని చంపుతా అన్నారు. ఆ దోనాన్ని అవమానం తప్పుకోలేక మా బాబాయ్ చనిపోయాడు. ఇప్పుడు మా బాబాయ్ తెచ్చిండి, నాకు మా బాబాయ్ తెచ్చిండి. పల్నాడు జిల్లా నిండుచెర్లలో జరిగిన నాగరాజు సెల్ఫీ సూసైడ్ వ్యవహారంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నాగరాజు మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు డిమాండ్ చేస్తున్నారు. సత్తెనపల్లి కోర్టు ముందు ఆందోళనకు దిగారు. సిఐ శ్రీనివాసరావుపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని మృతుడి అన్న కొడుకు కృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. మెయిన్ రోడ్డుపై మృతుడి కుటుంబ సభ్యులు బైఠాయించి నిరసన చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసుల కాళ్లు మొక్కుతూ మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.